చిరంజీవి తప్పు మాట్లాడా లేదా? అసలు ఏం మాట్లాడాడు? అసలు సందర్భం ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? జనసేన వాళ్ళు మెగా ఎమ్మెల్యే కూడా ఈ వీడియోని ధైర్యంగా చూడండి, అందరికీ షేర్ చేయండి. ఉన్నది మొత్తం మాట్లాడుకుందాం. ముందుగా చిరంజీవి వచ్చేసి ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్ర రాష్ట్రం. మరలా చెప్తున్నా, చిరంజీవి పుట్టినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దానిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు ఉంటున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దానిని తెలంగాణ అంటున్నారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ గవర్నమెంట్ని పొగడాలని చెప్పేసి అనుకొని పొరుగు రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అంటూ సొంత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని పొరుగు రాష్ట్రం అనేసాడు. పేరు బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్ ఉంది, దానిని తెలుగు రాష్ట్రం అనేసాడు. అంటే కన్న రాష్ట్రం, సొంత రాష్ట్రం పొరుగు రాష్ట్రమైంది. దానికంటే ఒక పేరు ఉంటే ఆ పేరు కూడా మర్చిపోయి తెలుగు రాష్ట్రం. ఇదే ఈరోజు అందరినీ బాధకు గురి చేసింది. నంది అవార్డుని మరల ఇమ్ముని అంటే ఎవరూ బాధపడలా. సరే, రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని అంటేనో సరే, దానికి కొంతమంది బాధపడ్డారు, నేను బాధపడ్డా. సరే, ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కవులు, కళాకారులు, ఇక్కడ రిమైనింగ్ వాళ్ళని ఇప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మెచ్చుకుందాం. అయితే 2015, 16, 17లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నంది అవార్డులు ఇవ్వలేదా? ఇచ్చింది. దానిని కంపు చేసింది ఎవరు? ఆ తర్వాత కమ్మోళ్ళకి ఇస్తున్నారని ఒకడు, ఇంకొకరు ఏమో కొంతమందికి ఇస్తున్నారు ఒకళ్ళు, ఆ జూనియర్లో ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళకి ఇచ్చుకున్నారని ఒకళ్ళు. ఇలా ఎవరు మాట్లాడేది అంతా? ఇండస్ట్రీ వాళ్ళు కాదా? ఏం చిరంజీవి గారు మీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు చిర్రెత్తుకొచ్చి చిరాకు వచ్చి అక్కడ వాళ్ళు ఆపారు. సరే, కేసీఆర్ ఉన్నాడు 10 సంవత్సరాలు, ఆయనకి ఎంతో సన్నిహితులు మీరు. మరి ఆయన అసలు ఈ రోజున అడిగి అవార్డులు ఇప్పించారా మీరు? లేదే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ అవార్డులు అంటే ఇక్కడ ఇస్తున్నారు. ఒకవేళ ఏపీలో ఇవ్వాల్సి వస్తే ఇస్తారు, నంది అవార్డులను ఇస్తారు. కానీ ఓ కులానికి అంటగట్టి అదేమన్నప్పుడు అసలు జూరీలో ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళు రకరకాలు ఇది చేసేసి చివరికి వాటిని ఎందుకురా వదిలేద్దారన్న ఫీలింగ్ తెచ్చారు. వాళ్ళు ఎందుకు అవార్డు లేకుండా వదిలేశారు. ఆర్ నారాయణమూర్తి అన్నదే వద్దాం, మీరు కూడా అన్నదే వద్దాం. వాళ్ళు అసలు అవార్డులు ఎందుకు ఇవ్వాలి? ఏపీలో ఉన్నటువంటి ఒక స్టూడియో ఏదైనా చెప్పండి మీరు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారికి సంబంధించి సినిమాలు అన్నప్పుడు కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటాయి. కానీ అక్కడ ఒక్క సినిమా స్టూడియో లేదు. సరే, అమరావతిలో ఇప్పుడు పెట్టవద్దు, నిర్మాణాలు జరుగుతున్నాయి. సరే, విజయవాడలో స్పేస్ లేదు, వద్దు. వైజాగ్ ఉందిగా, వైజాగ్లో అద్భుతమైనటువంటి సముద్రం, బోల్డ్ అంత బీచ్లు అండ్ అద్భుతమైనటువంటి అడవులు, ఎన్ని అసలు అద్భుతమైనటువంటి ప్లేస్ వైజాగ్. అక్కడ ఒక్క స్టూడియో అన్న పెట్టారా? సరే, రామానాయుడు అడిగాడు, ఆయనకి స్టూడియో ఇచ్చారు. అరకొరగా స్టూడియో కట్టి వదిలేశారు తప్ప ఆ షూటింగ్లు నడుస్తున్నాయా? ఇంకా పర్ఫెక్ట్గా దాన్ని కంప్లీట్ చేశారా? అందుకే కదా జగన్మోహన్ రెడ్డి వచ్చాక దానిలో కొంత భాగం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్స్ చూశారు. సో మీరేమో ప్రోత్సాహకాలేమో అని అంటారు. రెండయ్యా వచ్చి మీకు ఏది కావాలో అడగండి అని అంటే మీరు వెళ్ళరు. టికెట్ రేట్లు పెంచుకుని అడగగానే ఫస్ట్ పర్మిషన్ ఇస్తుంది ఎవరు? ఏపీ కాదా? బెనిఫిషియల్ ప్రీమియర్లకు పర్మిషన్ ఇస్తుంది ఎవరు? ఏపీ కాదా? అన్నిటికి సంబంధించి ఇప్పటికీ అడుగుతూనే ఉందా లేదా ఏపీ గవర్నమెంట్? మీరు రండి, ఏపీకి రండి, స్టూడియోలు పెట్టండి, షూటింగ్లు చేయండి, మా సైడ్ నుంచి మీకు ఏం కావాలో ప్రోత్సాహాలు మేము ఇస్తా ఉన్నారు. మరి అంతా వాళ్ళే కదా చేస్తున్నారు. ఒక్క నంది అవార్డులు ఇవ్వటం తప్ప, అది కూడా నానా రభస్ చేస్తారని ఆపారు తప్ప ఇంక ఎక్కడన్నా సినీ ఫీల్డ్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసిన నష్టం ఏమైనా ఉందా? లేదా ఈవెన్ పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా? సో చిరంజీవి గారు, మీరు కానీ, నారాయణమూర్తి కానీ, ఇంకెవరైనా కానీ ఏపీ ప్రభుత్వాన్ని నిందించడానికి ఒక్కటంటే ఒక్క రీజన్ కూడా లేదు ఇక్కడ. అదే ఈరోజు జనాలంతా కూడా ఏంటి ఇలా అన్నాడు, ఏంటి ఇలా అని బాధపడుతున్నారు. ఓ పక్కేమో సొంత రాష్ట్రాన్ని పొరుగు రాష్ట్రం అనేసారు. అద్భుతమైన అందమైన ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉంటేనేమో దాన్ని తెలుగు రాష్ట్రం అనేసారు. మరి రిక్వెస్ట్ చేస్తున్నా అంటూనే రేవంత్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని చెప్పేసి అన్నారు. సో వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్గా ఒకసారి అన్నారు, ఇంతవరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కలవాల సినిమా వాళ్ళు, అయినా సరే టికెట్ అడిగినప్పుడల్లా పెంచుతున్నాం, బెనిఫిట్ పర్మిషన్లు ఇస్తున్నాం, ఇన్ని మీకు చేస్తూ ఉన్నా కానీ మీరు ఏపీలో స్టూడియోలు పెట్టరు, ఏపీలో షూటింగ్లు చేసుకోరు.
కనీసం ఏపీ ముఖ్యమంత్రి గౌరవప్రదంగా కలిసి మీకు ఏం కావాలి ఏంటంటే అది కూడా అడగరు. మేమే పిలవాలి, మేమే ఇవ్వాలి, అన్నీ మేమే చేయాలి, ఇదేంటి అన్నాడు. సో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మీ తమ్ముడు గారే కదా, మరి ఆయన కలిసి అరే చిన్నోడా ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కావాలి అన్నప్పుడు ఏం ప్రోత్సాహకాలు కావాలని, నేను సినిమా హీరోనే కదా ఏంటి మరి చెప్పని అంటాడు కదా. సో మీరు ఆయనతో డిస్కస్ చేయొచ్చు కదా. చిరంజీవి గారు మీ ఇంటి మనిషి, మీ తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్, అతను కూడా ఆల్మోస్ట్ మీకు బాగా క్లోజ్ అయిన పర్సనే కదా, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు కదా. డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భంలో మీరు డిస్కస్ చేయాల, సమయం లేదంటే సమయం కూడా ఉంది. సో వేదిక కానీ వేదిక మీద అసలు ఆంధ్రప్రదేశ్ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది మీకు? తెలంగాణ గవర్నమెంట్ గద్ర అవార్డులు ఇస్తుంది, ఎస్ రేవంత్ రెడ్డి గారిని పొగడండి, తెలంగాణ ప్రభుత్వం పొగడండి. హైదరాబాద్లో సినిమా షూటింగ్లకు అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయని చెప్పండి, మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయని చెప్పండి, మేము అంత ఇక్కడ ఉన్నామని చెప్పండి, ఇబ్బంది ఏముంది? పొగుడతారా? పొగడండి, ఎవరిని పొగుడతారు? అసలు మీకు ఏది కావాలంటే అది అన్నట్టుగా ఇస్తున్నటువంటి ఏపీ గవర్నమెంట్ని తక్కువ చేసి మాట్లాడటం, సొంత రాష్ట్రాన్ని పొరుగు రాష్ట్రం అనటం, ఇదే సార్ అంతా బాధపడడానికి కారణం. మిమ్మల్ని ఎవరు తక్కువ చేయలే, మీరు అన్న మాటలేదని దానికి అల్లాడిపోతున్నారు అంతా, అంతే, అంతకుమించి ఏమీలా. ఇప్పటికైనా సినిమా పెద్దలంతా కలగలిసి సీఎం గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మీతో వస్తాడు, వెళ్ళి కూర్చోండి, మాట్లాడండి. నంది అవార్డులు మరల ఇవ్వాలి సార్ చెప్పండి. సార్ ఏపీలో సినిమా షూటింగ్లు చేసుకుంటాము, మాకు ఏదన్నా మంచి ప్లేస్ ఏదైనా ఇస్తే మేము స్టూడియోలు కట్టుకుంటాం, అడగండి. వాళ్ళేమో రెడీగా ఉన్నారు రెండయ్యా అని, మీరేమో వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. కానీ వాళ్ళన్నీ మీకు ఇవ్వాలి, మరలా ఇక్కడ వాళ్ళని చూసి అక్కడ వాళ్ళు నేర్చుకోవాలి. ఏపీకి మీరు రారు, హైదరాబాద్లోనే ఉంటారు. ఏపీలో షూటింగ్లు చేయరు, హైదరాబాద్లోనే చేస్తారు. ఏపీలో స్టూడియోలు పెట్టరు, హైదరాబాద్లోనే స్టూడియోలు పెడతారు. ఏపీలో మీ మల్టీప్లెక్స్లు కట్టరు, హైదరాబాద్లోనే కడతారు. ఏపీలో మీరు పెట్టుబడులు పెట్టరు, హైదరాబాద్లోనే పెడతారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించేసి ఏదైనా కార్యక్రమాలు ఉంటే దానికి మీరు వచ్చేసి పబ్లిసిటీలు కానీ లేదంటే అడ్వర్టైజ్మెంట్లు ఎవరు హైదరాబాద్లోనే చేస్తారు. అన్నీ హైదరాబాద్లోనే చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం వచ్చేసి మీరు అడిగినప్పుడు టికెట్ రేట్లు పెంచి మీకు ఏది కంటే చేస్తూ ఉంటే వారి మీద కూడా నిందలేయటం అంటే మీరు అవార్డులు ఇవ్వట్లేదు, ప్రోత్సహించట్లేదు అని ఒక్కదాన్ని పట్టుకొని అనరాని మాట అన్నారు కదండి. ఇదేనండి అందరి బాధ. మిమ్మల్ని ఎవరు తప్పుగానే లేదు, ఓన్లీ సొంత రాష్ట్రాన్ని పొరుగు రాష్ట్రం అంటారేంటి? ఆంధ్రప్రదేశ్లో పేరు ఉంటే దాన్ని తెలుగు రాష్ట్రం అని చెప్పి అలా అన్నారేంటి? తెలుగు రాష్ట్రమే కానీ ఆంధ్రప్రదేశ్ పేరు ఉంది కదా. ఇక అవార్డు ఇచ్చిన మూమెంట్ అది ఎన్టీఆర్ గారు అవార్డు. కనీసం ఎన్టీఆర్ గారి గురించి మన చిరంజీవి గారు 4 మాటలు కూడా మాట్లాడలేదు సరే, పక్కన పెడితే ఒక 2 మాటలు కూడా మాట్లాడాలి. తర్వాత రోజు అప్పుడే ఇక నైట్ అంతా విమర్శలు వచ్చేసాయి. ఎన్టీఆర్ అవార్డు చూసినటువంటి చిరంజీవి కనీసం ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడలేదు. ఇక ఆ తర్వాత రోజు మార్నింగ్ ట్వీట్ చేశారు, ఎన్ అంటే నాట్యం, టీ అంటే తాళం, ఆర్ అంటే రాగం, నాట్యం తాళం రాగం, సినిమా అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే సినిమా అంటే పోస్ట్ పెట్టారు. బట్ అప్పుడే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో చిరంజీవి గారు మీరు చాలా మంచివారు, ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో బ్రహ్మాండంగా మీ చెయ్యందించి సహాయ సహకారాలు చేసి దాన ధర్మాలు ఎన్నో చేస్తున్నారు. అటువంటి మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, 10 మంది శభాషణలా ఉండాలి తప్ప ఇదేంటి మన చిరంజీవి ఎలా అన్నాడని బాధపడేలాగా ఉండొద్దు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడదని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా సినిమాలంతా కలగలిసి ఏపీ సీఎంని కలిసి మీకు ఏం కావాలో అడగండి, షూటింగ్ ఎక్కడ చేసుకుంటారో అడగండి, స్టూడియోలో పెడతానికి స్థలం ఎక్కడ కావాలో అడగండి. ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు, ప్రోత్సహిస్తారు. అవార్డులు కూడా త్వరలో ఖచ్చితంగా ఇస్తారు. నాకున్న సమాచారం మేరకు త్వరలో అవార్డులు ఇద్దాం అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు. దానికి కార్యక్రమాలన్నీ కూడా దానికి ఏం చెప్పాలంటే టీం అంతా కూడా రెడీ ఆల్రెడీ అవుతూనే ఉన్నారట. ఈలో పాపం అన్నమాట అనేసరి ఈయన